వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం బాలగాంధర్వం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకి విరామం తర్వాత కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. రణరంగ శూరుడు, సంజీవి తెచ్చిన ధీరుడు మన హనుమంతుడు. త్రేతాయుగంలో శ్రీరాముణ్ణి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తున్న భక్తాగ్రగణ్యుడు హనుమంతుడు. వారిని కీర్తిస్తూ అన్నమాచార్యులు వారు రాసిన ఈ చక్కటి సంకీర్తన మన చిన్నారుల గళంలో విని తరిద్దాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు,
అమ్మ పాలకు బదులుగా అన్నమయ్య పాటనే పాలుగా ద్రావి వచ్చినారో, లేక తేనెలో ముంచిన లేత చివురు సొక్కి కీరవాణిని సేవింప వచ్చినారో, కీరవాణిని సేవించు కోకిలమలో. కీరవాణి అంటే ఒకటి మన కీరవాణి గారు సాక్షాత్తు సంగీత సరస్వతి కీరవాణి. బాగుంది. రామాయణంలో పిడకల వేట అంటూ ఉంటారు, కానీ అది పీఠికల వేట అని. రామాయణంలో మధ్యలో బౌద్ధం ప్రసక్తి తెస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే చక్కని గాన మాధుర్యం విన్న తర్వాత మా మాటలు కూడా అలాగే ఉంటాయి. అయితే సుందరకాండని చాలా సూక్ష్మంగా అందించిన సంకీర్తన ఇది. రామాయణంలో హనుమంతుడు అనగానే మనకు దాదాపుగా పిల్లల దేవుడు, రహదారి దేవుడు, అందరి గుండెల మీద తన ముద్రతో భరోసాగా ఉండే దేవుడు హనుమంతుడు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇంకొక రహస్యం ఏమిటి అంటే, అన్ని అవతారాలలో పరమాత్మకి వాహనాలు ఉన్నాయి, రామావతారంలో వాహనం లేదే అంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి మీద ఆయన అధివసించటం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దీని ఆంతర్యం ఏమిటి అంటే, వాహనం అంటే అది కేవలం శబ్ద బ్రహ్మ. పరమాత్మ మనకి ఎలా సాక్షాత్కరిస్తాడు అంటే మాట ద్వారా, శబ్దం ద్వారా. మంత్రాధీనంతు దైవతం అన్నారు. ఆ మాట మంత్ర రూపంలో ఉండొచ్చు, పాట రూపంలో ఉండొచ్చు, స్తుతి రూపంలో ఉండొచ్చు. కాబట్టి ఆంజనేయుడు అంటే శబ్ద బ్రహ్మ. శబ్దం మీద పరమాత్మ, శబ్దం ద్వారా పరమాత్మ తెలుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి మీద రాముడు అధివసించాడు. అలాగే కలియుగంలో అంజనాద్రిగా ఆయనే మారడంతో అక్కడ అధివసిస్తున్నాడు. ఇవన్నీ తత్వాలన్నింటినీ అందులో చెప్తూ, అలాగే సుందరకాండని చాలా సూక్ష్మంగా అందించిన కీర్తన. ఆంజనేయ స్వామి అనగానే ఉప్పొంగని భక్తుడంటూ ఉండడు. ఎంత చెప్పినా సుందరకాండలో ఉన్న సౌందర్యాన్ని సూక్ష్మంగా చెప్పడం అసాధ్యం. కాబట్టి చాలా చక్కని పాటను భావయుక్తంగా పాడారు. పదాలు అర్థాలు తెలియకపోయినా సరే తెలిసినట్లుగా చక్కగా అద్భుతంగా పాడారు. మీ అందరికీ ఆశీస్సులు, మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే శ్రీనివాసాయ. హంపి ప్రాంతానికి అన్నమయ్య వేంచేసినప్పుడు అక్కడి హనుమంతుడిని చూచి పాడినటువంటి పాట ఇది. నిజంగా కూడా చాలా సులభ శైలిలో రచించినటువంటి కీర్తనల్లో ఇది కూడా ఒకటి. చిరంజీవులు పాడుతూ ఉంటే నిజంగా ఈ వేదిక పైన ఆ పెద్ద హనుమంతుడు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే బాలానాం హృదయం శుద్ధం ఫలకం, వాళ్ళు పాడుతూ ఉంటే నిజంగా కూడా సాక్షాత్కరిస్తున్నాడు. కళ్ళనీళ్ళు వచ్చేట్టుగా ఉంది హనుమంతుడి యొక్క సాక్షాత్కారం. అన్నమయ్య ఆనాడు పాడినటువంటిది ఈ వేదిక పైన ఈనాడు సాక్షాత్కరింపజేయబడింది మీ వల్ల. అందుకు మీ అందరికీ కూడా చిరంజీవులకు అభినందనలు, ఆశీస్సులు. నారాయణ, అచ్యుత, అనంత, గోవింద. మనుషుల్లో కొందరు నిన్ను స్మరిస్తారు, మరికొందరు విస్మయిస్తారు. మరి వారెప్పుడు నిజాన్ని తెలుసుకుంటారు? ఈ భావంతో సాగినటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన బాల గాయనీ గాయకుల గడంలో వింటే భక్తి పరవశించింది, ఆనందం తాండవం ఆడింది. అందుకే కీరవాణి గారు వారందరి చేత రామనామ జపం చేయించారు. సీతా ప్రాణాధారక రామ, సీతా ప్రాణాధారక రామ, హనుమత్ సేవిత నిజ పద రామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరీ దత్త ఫలాశన రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, కాళాత్మక పరమేశ్వర రామ,
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహవి నివేదిత పద రామ శబరి దత్త ఫలాశన రామ ప్రియ గుహవని వేదిత ఫల రామ శబరి దత్త ఫలాశన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతారామ తారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ పరమేశ్వర రామ పరమేశ్వర రామ పరమేశ్వర రామ పరమేశ్వర రామ ధన్యవాదములు బాలబాలికలు నారాయణాచ్యుతానంత గోవింద హరిసారముగనీకునే శరణంటిని నారాయణాచ్యుతానంత గోవింద హరిసారముగనీకునే శరణంటిని సారముగనీకునే శరణంటిని చెలువయును వేడియును సటల సంసారమును తొలకు సుఖముక వేళ దుఃఖముక వేళ చెలువయును వేడియును సటల సంసారము తొలకు సుఖముక వేళ దుఃఖముక వేళ ఫలములి వేయి రెండు పాపములు పుణ్యములు పులుపు దీపిని గలిపి భుజించినట్లు నారాయణాచ్యుతానంద గోవింద హరిసారముగనీకునే శరణంటిని సారముగనీకునే శరణంటిని పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపుతను తానే తొలగు పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపుతను తానే తొలగు నగించునొక వేళ నగలించునొక వేళ పగరు కారపు విడముప్పించినట్లు నారాయణాచ్యుతానంద గోవింద హరిసారముగనీకునే శరణంటిని సారముగనీకునే శరణంటిని ఇహము పరమును వలెనే
ఎదిటి కల్లయు నిజము విహరించు ప్రాంతియును విప్రాంతియును మతిని ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు ప్రాంతియును విప్రాంతియును మతిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగని గుణే శరణంటిని. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగని గుణే శరణంటిని. సారముగని గుణే శరణంటిని. సారముగని గుణే శరణంటిని. సారముగని గుణే శరణంటిని. 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 సర్వం విష్ణుమయం, శరణాగతియే ఉపాయం. ఉన్నతోన్నతమైన భక్తి తత్వాన్ని చాటి చెప్పిన ఈ అన్నమయ్య సంకీర్తన ఎలా ఉండాలో చెప్పింది, ఏం చెయ్యాలో నిర్దేశించింది. సర్వం విష్ణుమయం వను భావము సత్యం సత్యం వెన్నిటను. సర్వం విష్ణుమయం వను భావము సత్యం సత్యం
దని గరి గ సరి సని సదా పదని దని సా ని సని సరి గ మగరి స గరి సని దని ని సని ద పద సని ద పమ సర్వం విష్ణుమయం వను భావము సత్యం సత్యం విన్నితను సర్వేశ్వరుడే పొందటి వస్తు శరణాగతియే ఉపాయము సర్వం విష్ణుమయం వను భావము సత్యం సత్యం విన్నితను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం బాలగాంధర్వంలో ఇప్పుడు కాసేపు విరామం. వేదమునే నీ నివాసమట విమల నారసింహ జ్ఞానప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదమునే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ. ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు. ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరి యశోదకు శిశువిత